కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం అండి. 10:32. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగ చేయకుడి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. దేవుడు తన దాసులను ఇద్దరిని బలపరిచి చాలా అమూల్యమైన సత్యాలు సందేశములు దేవుడు మనకు దయచేశాడు. అందుకు దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నాం. ఇప్పుడున్న యవన సేవకుల్లో ఇద్దరు ప్రత్యేకమైన వారండి. అందరికీ భిన్నమైన వారు, నాకు ఇష్టలు. ప్రభు కొరకు, సత్యం కొరకు, సంఘాల సత్యం కొరకు పోరాడుతున్న బిడ్డలను బట్టి నేను దేవుని అతిశిస్తూ, దేవుని స్తుతిస్తూ, వారిని బట్టి నేను ఆనందిస్తున్నాను. దేవుడు మిమ్మను, మీ పరిచర్యను ఇంకా ముందు కాలంలో సంఘాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయాలని ప్రార్థన చేస్తున్నా. మనం చదువుకున్న లేఖన భాగం అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37 నుండి కొన్ని వచనాలు చదువుకున్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం మనం చదువుకున్నాం. ఈ యొక్క కూడికల్లో ఆది సంఘం, యెరూషలేము సంఘం యొక్క లక్షణాలు కొన్ని మీదట ఉంచాలని నేను ఆశ కలిగి ఉన్నానండి. యెరూషలేము సంఘం యొక్క లక్షణాలు, యెరూషలేము సంఘము యొక్క లక్షణాలు, ఆ సంఘానికి ఈ లక్షణాలు ఉన్నాయని మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మన ప్రతిస్థానిక సంఘం, మన సంఘం కూడా అటువంటి లక్షణాలు ఉండాలి అని మీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అది అన్నమాట. చూడండి, 10వ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము వచనం 32 చదువుతున్నానండి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగచేయకుడి. అపోస్తలుడైన పౌలు ఆయన కాలములో, ఇప్పుడు కూడా లేండి, ఆయన కాలములో ఉన్న లోకాన్ని 3 భాగాలు చేశాడు ప్రజలనండి. ఒకటి యూదులు అన్నారు, రెండవది గ్రీసు దేశస్థులు అన్నారు, మూడవది దేవుని సంఘము. దేవుడు మొట్టమొదటి ఒక్క పురుషునే చేశాడు, ఒక స్త్రీని కదండి, ఆదాము అవ్వల్ని. వారి ద్వారా మానవ జాతి అంతా వచ్చింది. జలప్రళయములో వారిని నశింపచేశాడు. నోవహు కుటుంబమును రక్షించాడు. వారి ద్వారా మరలా ఏమైందండి? మానవ జాతి భూమి మీద విస్తరించింది. అయినా ప్రజల్లో మార్పు రాలా. ఆ తరువాత వారు బాబేలు గోపుర నిర్మాణం చేశారు. భాషలు తారుమారు చేశాడు. ప్రజల్లో మార్పు రాలా. అప్పటి వరకు లోకమంతా ఒకరే జనం కదండి, ఒకే జనాంగం. పేర్లు రకరకాలు ఉన్నా కూడా అంతే ఒకే లోకమంత జనముగా ఉన్నారు. ఆ జనాంగము, ఆనాటి లోకములో నుండి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు, పిలుచుకున్నాడు. ఆయనే అబ్రాహాము అన్నమాట. ఆయనకు అబ్రహామును పేరు పెట్టాడు. ఆయనకు కుమారునిచ్చా ఇస్సాకుని.
ఇస్సాకునకు యాకోబునిచ్చాడు. యాకోబునకు 12 మంది కుమారులనిచ్చాడు. ఆ 12 మంది కుమారులే ఇక్కడ మనం చదువుకున్నాం చూసా, యూదులు అనే మాట. ఆ యూదులు అనే మాట సరే, అది వేరేలే, సరే ఏదైనా ఒకటేలే, యూదులు. యాకోబు జనాంగం సంతతి వారు 12 మంది ఇశ్రాయేలీయులు అయ్యారు కదండి. అబ్రహాము నుంచేలే, కానీ చెప్పుకుందాం. ఆ 12 గోత్రాలు వారు ఇశ్రాయేలీయులు. వారు తర్వాత యూదులుగా ఇప్పుడు పిలువబడుతున్నారు. ఆ లోకములో నుంచి, ఆనాటి లోకములో నుంచి యాకోబు కుటుంబీకులు, యాకోబు 12 మంది కుమారులను దేవుడు ఏం చేశాడు? వేరు చేసి వారికి ఏమని పేరు పెట్టాడు? ఇశ్రాయేలీయులని పేరు పెట్టాడు. వారే యూదులు. అప్పుడు లోకం ఎన్ని భాగాలైంది? 2 భాగాలైంది, అంతే కదా. ఒకటి ఇశ్రాయేలీలు, మిగిలిన వారంతా అన్యులు కదండి. మిగిలిన వారంతా ఎవరండి? ఇశ్రాయేలు కానివారు. ఇశ్రాయేలు కానివారు ఎన్ని జాతుల వారు ఉన్నా ఆ అన్యులు. ఇక్కడ పౌలు ఏమన్నాడంటే, యూదులంటే ఇశ్రాయేలీలు, గ్రీసు దేశస్థులంటే అన్యులు అన్నమాట. 3వ మాట పెట్టాడండి, ఏమని? దేవుని సంఘము. ఇప్పుడు ఇంకొకరు వచ్చారండి. ఎవరు వీళ్ళు? దేవుని సంఘం. మొట్టమొదట అందరూ ఒకటే కదా, ఒకే కదా. కానీ వారిలో నుంచి దేవుడు ఏం చేశాడు? ఒక జాతిని ఏం చేశాడు? వేరు చేశాడు. వారెవరు? ఇక్కడ యూదులు అందాములండి. వారెవరు? యూదులు. ఇంకా మరలా ఆ ఇద్దరు కాక ఇంకొక జాతి, ఇంకొకరు వచ్చారండి, ఇంకొకరు ప్రజలు. వీళ్ళెవరు? దేవుని సంఘం. మరి వీరు ఎక్కడి నుండి వచ్చారు? అయ్యా రైటేలే. ఇప్పుడు జాతులు భూలోకంలో ఉన్న మనుషుల్లో కదా 2 జాతులు ఉన్నారు కదా, అన్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు. ఇప్పుడు దేవుని సంఘము వచ్చింది కదా. మరి ఈ దేవుని సంఘం ఎక్కడి నుండి వచ్చింది? యూదుల్లో నుండి, అన్యుల్లో నుండి. యూదుల్లో నుంచి, అన్యుల్లో నుండి వచ్చినదేది? దేవుని సంఘము. పౌలు భక్తుడు 3 భాగాలు చేశాడనమాట లోకంలో జనుల్ని. ఒకటి యూదులు అన్నాడు, రెండవది అన్యులు అన్నాడు, మూడవది దేవుని సంఘం. యూదులంటే అబ్రహాము సంతతి, యాకోబు యొక్క 12 మంది కుమారులు యూదులు అన్నమాట. వారే ఇశ్రాయేలీయులు. వారి కాని వారందరెవరు? అన్యులమే. మన తాతలు పూర్వీకులంతా అన్యులే. కానీ 3వ జాతి వచ్చారు. ఎవరండి వీళ్ళు? దేవుని సంఘం. వీరు ఎలా వచ్చారంటే, ఆ యూదుల్లో నుంచి, ఆ అన్యుల్లో నుంచి యేసు ప్రభువుని నమ్ముకున్న వారు ఎవరని చెప్పండి? యేసు ప్రభువుని నమ్ముకొని రక్షించబడిన వారు ఏమయ్యారు చెప్పండి? దేవుని సంఘముగా ఏర్పడ్డారు. వాళ్ళలో నుంచే. వీళ్ళేం పరలోకం నుంచి దిగొచ్చిన వాళ్ళు కాదు. ఆ యూదుల్లో కొంతమంది నమ్ముకున్నారు, ఆ అన్యుల్లో కొంతమంది నమ్ముకున్నారు. ఆ నమ్ముకున్న వారు యేసు ప్రభువును విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి రక్షించబడిన వారే ఏమయ్యారు చెప్పండి? దేవుని సంఘము. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నానండి. మరియు 16వ అధ్యాయము వచనం 18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయములో 3 విశేషమైన సంగతులు ఇక్కడ మనం చూస్తున్నామండి.
దేవుని వాక్యం తెలుసుకోవాలనుకున్నవారు మరి రాసుకోవాలి. గుర్తుండదు. ఇప్పుడు ఇది ఎందుకు ఎక్కడికి పోతే గుర్తుండదు అనుకుంటాం. బహుదినంగానే పోయిద్ది. అట్లా నేను చాలా నష్టపోయానండి. చాలా నష్టపోయా. రాసుకుంటాం చాలా ప్రయోజనం. నేను కూడా రాసుకునే చెప్తున్నా. యేసు ప్రభువారు కైసరయ ప్రాంతానికి, ఫిలిప్పదైన కైసరయ ప్రాంతానికి వెళ్ళి మనుష్య కుమారుని గురించి జనులు ఏమని చెప్పుకొంటున్నారు అని అడిగాడండి. అంటే ప్రభువు నన్ను గురించి జనులు ఏమని చెప్పుకుంటున్నారు అని అడిగితే వారు శిష్యులు చెప్పారనమాట. అడిగింది శిష్యుల్ని. రకరకాలుగా చెప్పారు. కొందరు బాప్తిస్మిచ్చే యోహాను అని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తలు ఒకడని అనుకొనుచున్నారు ప్రభువా అన్నారు శిష్యులు. అప్పుడు ప్రభు అన్నాడు, వారు అలా అనుకుంటున్నారులే, మీరైతే నేను ఎవరినైనా అనుకొనుచున్నారు అన్నాడండి. లోకస్తులే అలా అనుకుంటున్నారులే, మీరెవరు అనుకుంటున్నారు? నేను ఎవరిని అనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు చెప్పిన మాట. అందుకు పేతురు సిమోను, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. గ్రేట్ రెవల్యూషన్. దేవుడు పేతురికి ఇచ్చిన గొప్ప ప్రత్యక్షత చూస్తున్నామండి. మీరైతే నన్ను గురించి ఏమి చెప్పుకొనుచున్నారు? లోకస్తులు యేసుప్రభువుని గురించి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు గుర్చైనా రకరకాలుగా చెప్పుకుంటారు కదండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు యేసుప్రభువుని గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. మన దేశంలో కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది అంటున్నారు, మన దేశంలో కూడా మంచివాళ్ళు ఉన్నారు, ఆయన మంచివాడు అన్నారు. కొంతమంది మంచి బోధకుడు అన్నారు. ఏమన్నారండి? మంచి బోధకుడు అన్నారు. ఆయన ఒక మంచి మత స్థాపకుడు అన్నారు. ఇంకొక ఆయన అన్నాడండి, కాలేజీ ప్రిన్సిపాల్ గారండి ఆయన అన్నాడు, ఆయనకు విప్లవకారుడు అన్నాడండి. ఆయనకు విప్లవకారుడు అన్నాడండి. ఇంకా కొంతమంది మన దేశంలో కూడా చాలామంది ఇష్టపడతారు, ఆయన కూడా ఒక దేవుడు అంటారు. ఏమంటారండి? ఆయన కూడా ఒక దేవుడు అంటారు. కానీ యేసుప్రభువు వారు ఏమన్నారు? మీరైతే, ప్రజలు రకరకాల అభిప్రాయాలు, మీరైతే అన్నప్పుడు పేతురు ఏమన్నాడు? నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అప్పుడు యేసుప్రభువు అన్నాడు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు అదే గ్రేట్ రెవల్యూషన్, గొప్ప సంగతి బయలుపరిచాడు. యేసు క్రీస్తు ఎవరు? సజీవుడైన దేవుని కుమారుడు. తండ్రి పేతురు ద్వారా మానవాళికి బయలుపరుస్తున్నాడు. ఆయన సజీవుడైన దేవుని కుమారుడు. క్రీస్తు ప్రభువును గుర్చిన గొప్ప ప్రత్యక్షత మనం ఇప్పుడు విన్నాం, చూసాం, చదివాం. ఆయన ఎవరు? సజీవుడైన దేవుని కుమారుడు. ఆ సంగతి ఎవరు బయలుపరిచారు? దేవుడే బయలుపరిచాడు. ఎవరి ద్వారా? పేతురు ద్వారా. అప్పుడు యేసు ప్రభువు వారు ఇంకొక గొప్ప సంగతి బయలుపరుస్తున్నాడండి. ఇంకొక గొప్ప సంగతి బయలుపరుస్తున్నాడు. సీమోను పేతురు కదా, చూస్తారా 18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇది గొప్ప ప్రత్యక్షత. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. సంఘమును గూర్చిన ప్రత్యక్షత మనం చూస్తున్నామండి. క్రీస్తు ప్రభువును గూర్చిన ప్రత్యక్షత. ఆయన ఎవరు? సజీవుడైన దేవుని కుమారుడు. సంఘమును గూర్చిన ప్రత్యక్షత లేకపోతే ప్రస్తావన. మొట్టమొదటిగా క్రొత్త నిబంధనలో
సంఘం అనే మాట ఇక్కడే మనం చూస్తున్నామండి. సంఘం అనే మాట ఇక్కడే మనం చూస్తున్నామండి. సంఘమును గురించి మొట్టమొదటిగా ప్రస్తావించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరం. సంఘమును గుర్చిన ప్రస్తావన చూస్తున్నాం. లేక చూడండి 21 వచనమండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టెను. యేసు క్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా ఆయన మరణమును గురించి, ఆయన పునరుద్ధానమును గురించి, ఆయన శ్రమలను గురించి మొట్టమొదటిగా ఇక్కడ ఆయన తెలియచేశాడండి. మొట్టమొదటిగా మొదలుపెట్టిన ఉంది కదా, మొదటిగా ఆయన శ్రమలను గురించి, ఆయన మరణమును గురించి, ఆయన పునరుద్ధానమును గురించి కదా, హింసలు పొంది చంపబడి 3వ దినమున తిరిగి లేచుట అగత్యం. ఇట్ ఈజ్ ఏ మస్ట్. 3 గొప్ప సంగతులు ఇక్కడ చూస్తున్నాం 16వ అధ్యాయంలో. 1, క్రీస్తు ప్రభువును గుర్చిన ప్రత్యక్షత, ఆయన సజీవుడైన దేవుని కుమారుడు. 2వది సంఘమును గుర్చిన ప్రస్తావన. ఏంటండి? సంఘమును గుర్చిన ప్రస్తావన. మొట్టమొదటిగా కొత్త నిబంధనలో సంఘమును గుర్చిన ప్రస్తావన ఇక్కడే మనం చూస్తున్నాం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరం. 3వదిగా క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను గుర్చి, మరణమును గుర్చి, పునరుద్ధానమును గుర్చిన ప్రకటన యేసు ప్రభువారు మొట్టమొదటిగా ఆయన ఇక్కడ ప్రకటన చేశాడు. ఈ 3 యొక్క విశేషమైన సంగతులు యొక్క 16వ అధ్యాయంలో మనం చూస్తున్నామండి. ఇందులో 18వ వచనం మరలా చదువుకుందామండి. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను మీతో చెప్పుచున్నాను. మొట్టమొదటిగా ఇప్పుడు 5 సార్లు చెప్పా. సంఘమును గుర్చిన ప్రస్తావన ఇక్కడే ఉన్నది, అంతకుముందు లేదు. పాత నిబంధనలో సంఘము లేదు. స్తెఫను భక్తుడు ప్రసంగం చేస్తూ అరణ్యములో సంఘం అన్నాడు, కానీ అది యూదా జనాంగమును గుర్చిన సంగతి అండి. కానీ ఇందాక పౌలు చెప్పాడే, యూదులకను గ్రీసు దేశస్థులకను దేవుని సంఘమునకు అభ్యంతరం కలుగ చేయకూడదు అన్నాడు. చూసావా? ఆ సంఘమును గుర్చిన ప్రస్తావన మొట్టమొదటిగా ఇక్కడే మనం చూస్తున్నాం. సంఘమును గురించి మొట్టమొదటిగా ప్రస్తావించినది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు సంఘము లేదు. యేసు ప్రభువారు ఈ లోకం ఉన్నప్పుడు సంఘము లేదు. ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకమునికి వెళ్ళిన తరువాత 50వ దినమున ఆయన పరిశుద్ధాత్మను పంపినప్పుడు పెంతెకోస్తు దినమున సంఘము ఏర్పడిందండి. అంతకుముందు సంఘము లేదు. ఆయన తిరిగి లేచినా కూడా లేదు. ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా లేదు. వెళ్ళిన తరువాత 10 రోజులకు పరిశుద్ధాత్మను పంపినప్పుడు అప్పుడు సంఘము ఏర్పడింది. సంఘము యొక్క జన్మదినం అది. ఇప్పుడు మనం చదువుకున్న 18వ వచనములో కొన్ని మాటలు, కొన్ని సత్యాలు మీదుట సంఘమును గురించి కొన్ని మాటలు మెదుట ఉంచాలని నేను ఆశిస్తున్నానండి. 18వ వచనం, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. 1
సంఘమును గుర్చిన ప్రస్తావన ఇక్కడ చూస్తున్నాం. రెండవది, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటున్నాడు. అంటే ప్రవచనం అండి. సంఘమును గుర్చిన ప్రవచనాన్ని మనం చూస్తున్నామండి. ఇంకప్పుడు లేదు కదా, ఎప్పుడో జరగబోతుంది, ఎప్పుడో చేయబోతున్నాడు కదా. దానికి నేను సంఘమును గుర్చిన ప్రవచనం అని నేను పెట్టుకున్నాను. నువ్వు ఇంకేదైనా పెట్టుకో. సంఘమును గుర్చిన ప్రవచనము. ఒకటి, సంఘమును గుర్చిన ప్రస్తావన. మొట్టమొదటిగా ప్రభువే దాని గురించి ప్రస్తావించాడు. రెండవది, సంఘమును గుర్చిన ప్రవచనం. అంటే కట్టుదును అన్నప్పుడు ముందు చేయబోతున్న కార్యం, ముందు చేసేదాన్ని ఇప్పుడే చెప్పటాన్ని ఏమంటారు? ప్రవచనం అంటారు. తరువాత చూడండి, ఆ తరువాత సంఘమునికి వచ్చిన కొన్ని అమూల్యమైన సత్యాలండి. అదే వచనం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నా సంఘము, సంఘము ద ఓనర్. సంఘము యొక్క యజమాని ఎవరు? ఆ మాట అక్కడ ఉందండి. ఎవరు? నా సంఘము అన్నాడు. ఆ మాట పట్టుకో. ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద చర్చ్. సంఘానికి యజమాని చెప్పండి. నా సంఘం అన్నాడు కదా. బైబిల్లో చూడండి, నా సంఘం అన్నాడు, నా మంద అన్నాడు. ఏమన్నాడు? నా మంద అన్నాడు, నా గొర్రెలు అన్నాడు, నా ఉద్యానవనం అన్నాడు, నా ప్రియురాలు అన్నాడు. ఇవన్నీ ఎవరివి? నా 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 ప్రియులారా, సంఘము ఎవరిది? దాని యజమాని ఎవరు? పొరపాటును కూడా నా సంఘం అని మాకు నువ్వు. ఇప్పుడు నా సంఘం అంటున్నారు. నా సంఘం నుంచి వెళ్ళిపోమంటున్నారు. నువ్వెవరు వెళ్ళిపోమంటానికి? నా సంఘమే అంటున్నారు. నేను సంఘం మనది కాదు, సంఘం ప్రభువుది. మొదటిగా అది నేర్చుకోవాలి. నా సంఘము అన్నాడు. ఓనర్ ఆయన అన్నమాట. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. బిల్డర్ ఎవరు? కట్టుదును అన్నాడు కదా. కట్టేది కూడా ఎవరు? ఆయనే. ఈజ్ ద ఓనర్, ఈజ్ ద బిల్డర్. ఆయన కట్టేవాడు. ఆయన కింద మనమంతా కూలోళ్ళం అన్నమాట. అడుసు అందించేవాళ్ళు, ఇసుక అందించేవాళ్ళు చెప్తాం కదండి. మనం ఎవరు చెప్పండి. అందుకని నా సంఘం అని మాకు. నువ్వు కాదు కట్టేది, సంఘము ఆయనది. కట్టేది కూడా చెప్పండి, కట్టేది కూడా ఆయనే. నా సంఘమును ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ మీద అంటే సంఘానికి పునాది కదండి. ఇద్దరు ఇల్లు కట్టుకున్నారు కదా. ఒకరు బండ మీద కట్టాడు, ఒకడు ఇసుక మీద కట్టాడు కదా. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. సంఘమునకు పునాది ఎవరు? ఇక్కడే పెద్ద సమస్య వచ్చింది క్రైస్తవ లోకంలో. చాలామంది ఏమంటారంటే, మార్టిన్ లూథర్ భక్తుడు సత్యాన్ని బయటికి తీసుకొచ్చే వరకు యేసు ప్రభువారు సంఘాన్ని పేతురు మీద కట్టాడు అంటారండి. పేతురు అంటే రాయప్ప. నిజమే. పౌలుని చిన్నప్ప అంటారు, యోహాను జోసెఫ్ అంటారు కదండి. పేతురు మీద కట్టాడు అంటారండి. కాదు, పేతురు అంటే రాయి. పేతురు అంటే ఏం చెప్పండి? రాయి. కానీ ఆ బండ ఎవరు? క్రీస్తే కదా. ఆ అస్థిరుడు దుడుకు పేతురు మీద యేసు ప్రభువారు సంఘాన్ని కడతాడా? కిందకి వెళ్తే నువ్వెవరు నేను అడగనంటాడే. అస్థిరుడు దుడుకు పేతురు. మానవుని మీద దేవుడు సంఘాన్ని కట్టడు. ఆ బండ
స్థిరమైన పునాది. ఆ సంఘమునకు పునాది క్రీస్తు ప్రభువే. సంఘమునకు పునాది క్రీస్తు ప్రభువే. సంఘమును గురించి ప్రస్తావన తెచ్చింది క్రీస్తు ప్రభువే. సంఘమును గురించి ప్రవచించింది క్రీస్తు ప్రభువే. సంఘం యొక్క యజమాని క్రీస్తు ప్రభువే. సంఘం యొక్క నిర్మాణకుడు క్రీస్తు ప్రభువే. సంఘం యొక్క పునాది క్రీస్తు ప్రభువే. ఈ బండ మీద సత్తయ్య నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పాతాళ లోక ద్వారములు అంటే ఒకే మాట అర్థమైంది. సంఘమునకు శత్రువులు ఉంటారు. పాతాళ లోకం అంటే సాతాను సంబంధములండి. సాతాను సంబంధం అతను ఉంచర్లు అనుకో, ఇక ఏమని చెప్పుకో. సంఘానికి ఎవరు ఉంటారని చెప్పాడు యేసుప్రభు వారు? చెప్పే కదా నేను. ఇంకా సంఘము ఏర్పడలేదు కానీ ముందే చెప్పాడు యేసుప్రభు వారు ఏమని? సంఘానికి శత్రువులు ఉంటారు. సంఘమునకు శత్రువులు ఉంటారు. అదే వచ్చాం చూస్తారా, ఉంటారు. కానీ పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. సంఘానికి శత్రువులు ఉంటారు. సంఘాన్ని హింసించేవారు ఉంటారు. సంఘమును నాశనం చేయాలనుకునేవారు ఉంటారు. కానీ ఈ సంఘము ఎదుట వారు చెప్పండి నిలవలేరు. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవలేరు. ఇక్కడ ఒక ఆయన వివరంగా చెప్పాడండి. జేసీ రైలు అనుకుంటా. అక్కడ ప్రభు వాడిన మాట, శత్రువులు ఉంటారు, పాతాళ లోక ద్వారములు ఈ సంఘం ఎదుట నిలవనేరు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంటే ఒకళ్ళదేమో అఫెన్స్ అంటారు, ఒకళ్ళదేమో డిఫెన్స్ అంటారు. అంటే జాన్లీ గారు చెప్పాలి. యుద్ధం పోరాడుకుంటూ ఉంటారు, ఇద్దరు యుద్ధం చేసుకుంటూ ఉంటారు. ఒకళ్ళు ఏం చేస్తారు, యుద్ధానికి వెళ్తారు, మీదకి వెళ్తారు అన్నమాట ఇంకొకళ్ళ మీదకి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేసుకుంటారు, కాపాడుకుంటారు. ఒకళ్ళేమో కాపాడుకునేవాళ్ళు, ఒకళ్ళేమో పోరాడేవాళ్ళు కదా, యుద్ధం చేసేవాళ్ళు. ఇక్కడ యుద్ధం చేసేది ఎవరు, కాపాడుకునేది ఎవరు? యుద్ధం చేసేది ఎవరు, కాపాడుకునేది ఎవరు చెప్పాలి. పెద్ద అనుమానమే కదా. కానీ ఇక్కడ యుద్ధం చేసేది సంఘం, డిఫెన్స్లో ఉన్నది లోకం, సాతాను. అది వీఆర్ ఇన్ అఫెన్స్, నాట్ ఇన్ డిఫెన్స్. సంఘము అఫెన్స్లో ఉంటుంది ఎప్పుడైనా సరే. ప్రభు యొక్క సంకల్పం, ఆయన చిత్తం, ఆయన ఆలోచన, ఆయన ఈజ్ డిటర్మినేషన్, ఆయన చిత్తం. సంఘము నిరంతరము అఫెన్స్లో ఉండాలంటే పోరాడేదిగా ఉండాలి, ముందు దూసుకుపోవాలి, ముందు వెళ్ళిపోవాలన్నమాట. యూ మస్ట్ డిక్లేర్ ద వార్. ఉదాహరణకి ఇశ్రాయేలు మీదకి ఎరుకో వారు వచ్చారా, ఎరుకో మీదకి ఇశ్రాయేలు వచ్చారా? ఇశ్రాయేలు మీదకి ఎరుకో వారు వచ్చారా చెప్పండి. ఎరుకో మీదకి ఇశ్రాయేలు వెళ్ళారా చెప్పండి. ఇశ్రాయేలే వెళ్ళారు. ఎరుకో గౌనులు మూయబడ్డాయి కదండి. ఇక్కడ గౌనులు అనే మాట ఉన్నది. అక్కడ ఇశ్రాయేలు ఎరుకో మీదకి పోయి దాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా, దాని గౌను పడగొట్టినట్లుగా, దాని కోటలు కూల్చివేసినట్లుగా సంఘమా లోకం మీద యుద్ధం మస్ట్ డిక్లేర్ ద వార్ ఆఫ్ గాస్పెల్. సువార్త యుద్ధాన్ని ప్రకటించాలి,
ప్రచురించాలి, ఎరికో కోటలు కూల్చాలి. వీఆర్ నాట్ డిఫెండింగ్, వీఆర్ అఫెండింగ్, వీఆర్ ద అఫెన్సింగ్ ఫోర్స్. మనము దూసుకు వెళ్ళేవారమండి. మనం వెనక కాపాడుకొని పేరుపోయాం, దూసుకు వెళ్ళేవారు. ఆ మాట పాతాళ లోక ద్వారములు, అంధకార శక్తులు, సాతాను ప్రభావములు, ఏమి చీకటి శక్తులు సంఘం ఎదుట నిలువనేరవు. నిలువనేరవు అంటే అంతిమ విజయం ఎవరిది? సంఘమునిదే. అంతిమ విజయం ఎవరిది? ఈ మధ్య పోరాటాలు ఉన్నాయి కదా, లెగుస్తాయి, ఆ పాతాళ శక్తులు లెగుస్తాయి. కానీ అంతిమ విజయం ఎవరిది చెప్పరే? అంతిమ విజయం ఎవరిది? సంఘమే. సంఘానికి వ్యతిరేకంగా, ఆది నుంచి సంఘానికి వ్యతిరేకంగా శత్రువులు లేచారు, ఇప్పుడు లేస్తున్నారు, ఇక ముందు లేస్తారు. భూమి మీద సంఘం ఉన్నంత కాలం సంఘానికి ఎవరు ఉంటారు చెప్పండి? శత్రువులు ఉంటారు. ఆ యుద్ధము ఉన్నంత వరకు ఉంటుంది. కానీ అంతిమ విజయం ఎవరిది చెప్పండి? అంతిమ విజయం ఎవరిది? సీజర్స్ ఏమయ్యారు? నీరోలు ఏమయ్యారు? నెపోలియన్లు ఏమయ్యారు? గొప్ప గొప్ప వాళ్ళు ఏమయ్యారు? సంఘానికి వ్యతిరేకంగా లేచిన వారు ఏమయ్యారు? రాజ్యాలు ఏమయ్యారు? రాజులు ఏమయ్యారు? రాజులు కూలిపోయారు, సింహాసనాలు కూలిపోయాయి, రాజ్యాలు పతనమైపోయాయి. 2000 సంవత్సరాల నుంచి సంఘం లోకములు అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. యేసు ప్రభువు వారు చెప్పాడు, పాతాళ లోక ద్వారములు దేని ఎదుట నిలువనేరవు. దేని ఎదుట? సంఘము ఎదుట అని చూడండి. తర్వాత నేను మీతో చెప్పుచున్నాను, నేను నీతో చెప్పుచున్నాను. ఇట్ ఈజ్ హిజ్ ప్రామిస్, ఇట్ ఈజ్ హిజ్ ప్రామిస్. ఆయన వాగ్దానం అండి. ఆయన వాగ్దానం ఏంటి? ఏ శక్తి నీ ఎదుట నిలవనేరదు అని నేను నీతో చెప్పుచున్నాను. ఇట్ ఈజ్ హిజ్ ప్రామిస్. దేవుని సంఘము. కొన్ని సత్యాలు ఇప్పుడు మనం చదువుకున్నాం. పెంతెకోస్తు దినం ముందు సంఘము లేదు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు సంఘము లేదు. పాత నిబంధనలో సంఘము లేదు. కానీ ఆనాటి జనాంగం పాత నిబంధనలో అన్యులు యూదులు ఉన్నారు. ఇప్పుడు అన్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు, దేవుని సంఘం ఉంది. ఈ అన్యులు యూదులు కాని వారంతా అన్యులే. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న యూదుల్లో నుండి కొందరు, అన్యుల నుంచి కొందరు, వీరే ఎవరు చెప్పండి? దేవుని సంఘము. వీరే దేవుని సంఘము. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము చదువుకుందామండి. 1వ అధ్యాయము 2వ వచనం అండి. సత్తయ్య ఆ పేరు పెట్టుకో. ఏ సంఘానికి పేరు అన్నమాట ఏంటి? దేవుని సంఘము. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము వచనము 16 అండి. 16వ అధ్యాయము వచనము 16. క్రీస్తు సంఘములు. క్రీస్తు సంఘము అని పేరు పెట్టుకో. క్రీస్తు సంఘము అని పేరు పెట్టుకో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 33వ వచనం అండి. 14వ అధ్యాయము 33వ వచనం అండి. 14:33 అండి. పరిశుద్ధుల సంఘము. దేవుని సంఘమునకు 3 పేర్లు ఉన్నాయి బైబిల్లో. ఇంకేం పేర్లు లేవు. ఎన్ని పేర్లు ఉన్నాయి? 3 పేర్లు. ఒకటి దేవుని సంఘం, రెండవది క్రీస్తు సంఘం, మూడవది పరిశుద్ధుల సంఘం.
దేవుని సంఘం అంటే సంఘమును గూర్చి ఆలోచన చేసినవాడు, సంఘమును గూర్చి సంకల్పించినవాడు దేవుడు అని అర్థమండి. దేవుని సంఘం అంటే అర్థమేంటి? సంఘమును గూర్చి ఆలోచించినవాడు. చెప్పండి. సంఘమును గూర్చి సంకల్పించిన వాడెవరు? దేవుడు. కాబట్టి ఏమని పేరు వచ్చింది? దేవుని సంఘము. రెండవదిగా క్రీస్తు సంఘము అని ఉంది కదండి. క్రీస్తు సంఘం అంటే ఏంటి? ఆ సంఘమును సంపాదించిన వాడు క్రీస్తు ప్రభు. సంకల్పించినది ఎవరు? తండ్రి అయిన దేవుడు. సంకల్పించినది తండ్రి అయిన దేవుడు కాబట్టి దానికి దేవుని సంఘము అని పేరు ఉన్నదండి. ఆ సంఘమును రక్తమిచ్చి సంపాదించింది క్రీస్తు ప్రభు కాబట్టి దానికి ఏమని పేరు? క్రీస్తు సంఘము. ఇప్పుడు క్రీస్తు సంఘాలని ఉన్నాయి. ఆ సంఘం కాదు ఇది. ఆ సంఘం కాదు, ఆ సంఘాలు కాదండి. వాటిల్లో చాలా రకరకాల బోధలు వచ్చేసాయి. దుర్బోధలు. వారికి 1000 ఏండ్ల పరిపాలన లేదంటారు. రకరకాల పోరులు ఉంటాయండి. నో, క్రీస్తు సంఘం అనగానే భ్రమపడిపోవద్దు. క్రీస్తు సంఘం అంటే అసలు అర్థం ఏంటి? క్రీస్తు ప్రభు ఆయన సంపాదించిన సంఘం, అది క్రీస్తు సంఘము. మరి పరిశుద్ధుల సంఘము అంటే ఇక అర్థమైపోయింది కదా. ఆ సంఘములు ఉండేది ఎవరు? అదే మరి ఇంక దాని గురించి ఏముంది? ఆ సంఘములు ఉండేది ఎవరు చెప్పండి? పరిశుద్ధులు. ఆ సంఘములో ఉండేవారు పరిశుద్ధులు కాబట్టి దానికి ఏమని పేరు? పరిశుద్ధుల సంఘము అని పేరండి. 3 పేర్లు చూశాం కదా. ఒకటి దేవుని సంఘం, రెండవది క్రీస్తు సంఘం, మూడవది పరిశుద్ధుల సంఘం. ఇప్పుడు సత్తయ్య మళ్ళీ గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, నేను 2 కదా చెప్పింది, 2. నాతో కూడా ఉన్న సహోదరులను గలతీయులోనున్న సంఘములకు, గలతీయులలోనున్న సంఘములకు. మరి ఈ పేరు ఉంది కదండి, నువ్వు 3 పేర్లే చెప్పావంటారు కదా. అది పేరు కాదు, ఆ ప్రాంతంలో ఉన్న సంఘాన్ని తెలియజేసేది. ఆ ప్రాంతాన్ని, ఆ ఊరు, డోర్నాల్లో ఉన్న దేవుని సంఘం అంటాం కదండి, అంతే కదా. లేకపోతే విజయవాడలో ఉన్న దేవుని సంఘం అంటాం. అంటే ఆ ప్రాంతంలో ఉండేదే కానీ అది పేరు కాదు అది. అలాగని కోరిందులో ఉన్న దేవుని సంఘమునకు, తెస్సలోనికున్న దేవుని సంఘమునకు అని మనం దేవుని వాక్యం చూస్తున్నాం. అవన్నీ ఆ ప్రాంతం ఉన్న సంఘాలకు తెలియజేయటమే కానీ అది సంఘమునుకున్న పేరు కాదు. సంఘానికి ఉన్నది 3 పేర్లుగా మనం చూస్తున్నామండి. దేవుని సంఘం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4, 5, 6 వచనాలండి. 4, 5, 6 వచనాలు చదువుకున్నాం. తన ప్రియనియందు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. సంఘమును గుర్చిన ఆలోచన చేసింది దేవుడు అనుకున్నాం కదా. అందుకు ఎప్పుడు ఆలోచన చేశాడంట చూడండి. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునుపే. సంఘమును గూర్చిన ఆలోచన తండ్రి అయిన దేవుడు ఎప్పుడు కలిగి ఉన్నాడంటే చెప్పండి, జగత్తు పునాది వేయబడక మునుపే.
జగత్పునాది వేయబడక మునిపే అనే మాటలు 3 చోట్ల ఉంటాయి. ఆ మాటలు ఇక్కడ సంఘమునకు వచ్చి కదండి. జగత్పునాది వేయబడక మునిపే దేవుడు సంఘమును గురించి ఆలోచన చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికే సంఘము దేవుని దృష్టిలో చూడండి ఎంత గొప్పదో. ఆదాము కంటే ముందే కదండి, సృష్టి కంటే ముందే దేవుడు ఆ సంఘమును గురించిన ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని దృష్టిలో సంఘం ఎంత గంభీరమైనదో కదా, ఎంత ప్రశస్తమైనదో కదా, ఎంత గొప్పదో, ఎంత అమూల్యమైనదో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనది మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుట కొరకు దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. జగత్ పునాది వేయబడక మునిపి ఆలోచన చేశాడు. ఆ సంఘం కొరకు క్రీస్తు ప్రభు ఏం చేశాడు? తన్ను తాను ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. అప్పగించుకున్నాడంటే అర్పించుకున్నాడు. క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు అని పౌలు భక్తుడు తేటగా తెలియచేస్తున్నాడని. సంఘమును ప్రేమించడం అంటే అర్థం ఏంటి? నేను చెప్పి మీ చేత అడిగిస్తా, మిమ్మల్ని అడుగుతా, ప్రశ్న చెప్పాలి జవాబు. సంఘమును ప్రేమించి దాని కొరకు ఏం చేశాడు? తను తాను ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. అప్పగించుకోవటం అంటే అర్పించుకున్నాడు అన్నమాట. నేను సంఘాన్ని ప్రేమిస్తున్నాను అంటే అర్థం ఏంటి చెప్పరే? ఏందయ్యా? సంఘం కొరకు ఏం చేయాలి? మనము అప్పగించుకోవటం. అప్పగించుకోవటం అంటే నూటితో బాగానే ఉందిలే, అర్పించుకోవటం. నేను సంఘాన్ని ప్రేమిస్తున్నాను అనే వ్యక్తి మాటల్లో కాదు, రుజువు ఎలా తెలిసిద్ది? సంఘం కొరకు ఏం చేస్తాడు? తను తాను ఏం చేస్తాడండి? తను తాను అర్పించుకుంటాడు. ఎలా తెలుసు? ప్రభువే సంఘమును ప్రేమించి ఆయన దాని కొరకు తను తాను ఏం చేశాడు? అప్పగించుకున్నాడు, అర్పించుకున్నాడు. ఈనాడు సంఘమును ప్రేమించేవారు కావాలి. సంఘమును ప్రేమించేవారంటే సంఘం కొరకు తమ్మును తాము చెప్పండి అర్పించుకునేవారు కావాలి. సంఘం కొరకు త్యాగం చేసేవారు కావాలి. కన్నీరు కార్చేవారు కావాలి. నష్టపోయేవారు కావాలి. నిందలు శ్రమలు పొందేవారు కావాలి. అవమానం పొందేవారు కావాలి. సంఘాన్ని ప్రేమించేవారు కావాలి. ఒక మాట అంటే ఆగిపోతావు. నువ్వు సంఘాన్ని ప్రేమిస్తావా? అయ్యా, అసలు విచిత్రం ఏంటో తెలుసా? ఏ సమస్య వచ్చినా ముందు మానుకునేది ఏది? ఏందమ్మా కదయ్యా? ఇంట్లో సమస్య వచ్చినా మానేస్తావు. ఏది? సంఘానికి కూడికి రావు. పక్క వాళ్ళతో సమస్య వచ్చినా చెప్పరే టిక్కిని మానేస్తావు. ఏ సమస్య వచ్చినా, రోగం వచ్చినా మానేస్తావు. డబ్బులు లేకపోయినా మానేస్తావు. పని వస్తే మానేస్తావు. ఏ సమస్య వచ్చినా ఆఫీసు మానుకున్న వ్యక్తిని నేను చూడలేదండి. ఇంట్లో భార్యాభర్తలు కొట్టుకున్నా ఆఫీసు మాండవు అయినా కదండి. మాంతాడా? అవి మాండవు. ఏం మాంతాడు? సంఘానికి మంగిరాన్ని రావటం, సంఘాన్ని రావటానికి మాంతావు. సంఘం అంత తేలిగ్గా ఉన్నదా? సంఘమునంత సులకనగా ఎంచుతున్నావా?
సంఘము అంత సులకనగా అంత తేలిగ్గా ఉన్నదా? క్రీస్తు ప్రభు సంఘాన్ని ప్రేమించాడు, దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు, తను తాను అర్పించుకున్నాడు, తన త్యాగం చేశాడు, రక్తమంతా కాచి తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఆ సంఘమును ప్రేమించేవారు కావాలి. ఇప్పుడు ఆ సంఘం కొరకు సమర్పించుకునేవారు కావాలి, త్యాగం చేసేవారు కావాలి, శ్రమలు పడేవారు కావాలి, నిందలు పడేవారు కావాలి, నష్టపోయేవారు కావాలి, కష్టాలు అనుభవించేవారు కావాలి, ప్రయాస పడేవారు కావాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 45వ వచనం నుండి చదువుకుందాము. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యమును కొనవెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. ఒక వర్తకుడు అంట చెప్తున్నాడు, ఒక అమూల్యమైన ముత్యమును కనుగొన్నాడంట. దాన్ని కొనాలంటే ఏం చేయాలి? ఆయన కొన్నదంతా ఏం చేశాడు చెప్పండి? ఉన్నదంతా అమ్మేసి దాన్ని కొన్నాడు. ఆ కొన్న ఆయన దృష్టిలో అది ఎటువంటిది చెప్పండి? అమూల్యం అని ఒక మాటే చెప్తా, తర్వాత మాట చెప్పు. అమూల్యమైన ముత్యం, ఆ మాట చెప్పవే. సంఘము క్రీస్తు ప్రభు దృష్టిలో ఎటువంటిది? ఒక అమూల్యమైన ముత్యం. లోకం దృష్టిలో సంఘం ఎన్నిక లేనిది. లోకం దృష్టిలో సంఘం హేళనకు గురయ్యేది. కానీ క్రీస్తు ప్రభు దృష్టిలో సంఘము చెప్పండి ఒక అమూల్యమైన ముత్యం, ఒక అమూల్యమైన ముత్యం. ఆ ముత్యం కొరకు ఎంత చెల్లించాడు ఆయన? తనకు ఉన్నదంతా అంతా అమ్మివేసి ఆ ముత్యాన్ని కొన్నాడు. నువ్వు ఒక ముత్యం, సంఘం ఒక ముత్యం, నేను ఒక ముత్యం, ఒక అమూల్యమైన ముత్యం. యేసు క్రీస్తు ప్రభు విశ్వాసి సంఘాన్ని అమూల్యమైన ముత్యంగా ఎంచుతున్నాడు. విశ్వాసి, లోకం దృష్టిలో మనకెందుకులే, నీ దృష్టిలో సంఘం ఎలా ఉన్నది? పెద్ద, నీ దృష్టిలో సంఘం ఎలా ఉన్నది? సేవకుడా, నీ దృష్టిలో సంఘం అంటే ఎలా ఉన్నది? అమూల్యమైన ముత్యంగా ఉన్నదా? అమూల్యమైన ముత్యం అంటే దాని వెల ఎంత? ఆయనకు ఉన్నదంతా కదండి. ఆయనకు ఎంత ఉంది చెప్పరే? యేసు ప్రభువుకి ఎంత ఉంది? ఆయన తన కుమారుని సమస్తమునకు వారసుడిగా నియమించాను. సమస్తమునకు వారసుడు, ఇహపరలోకమునకు వారసుడు. అబ్బో, అంత ఇక చెప్పడం మన జ్ఞానం. మన ఇందాక చెప్పినాడు ఇన్ఫినిట్ కదా, అనంతుడు. మనము ఇంతోళ్ళమే, మనకేం అర్థమైద్ది? ఉన్నదంతా అంతటి కంటే, తన రక్తము కంటే, తన ప్రాణము కంటే సంఘము అమూల్యమైనది క్రీస్తు ప్రభువుకు. ఎంతని చెప్పలేము. అవన్నీ మనకు తెలిసిన రెండే. తన రక్తము కంటే, దాని అర్థమేలే. ఇంకొకటి ఏంటి? తన ప్రాణము కంటే సంఘము క్రీస్తు ప్రభువుకి చెప్పండి అమూల్యమైనది. అందుకే ఆయన రక్తం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చి కొన్నాడు దాన్ని. మీరు మీ సొత్తు గారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏమిటా విలువ? క్రీస్తు ప్రభువు రక్తముతో కొన్నాడు.
అమూల్యమైన ముత్యముగా ఎంచాడు. అమూల్యమైన ముత్యము ఆ ప్రభు ఆ సంఘాన్ని మన ప్రభువే అమూల్యమైన ముత్యంగా ఎంచినప్పుడు ఆ సంఘాన్ని నీవు నేను కూడా ఎలా ఎంచాలి? ఎంచడమే అసలు ఆ సంఘము నీకు అమూల్యమైన ముత్యంగా ఉన్నదా? సంఘము నీకు అమూల్యమైన ముత్యంగా ఉంటే నువ్వు ఇలా ఉంటావా? ఇంత నిర్లక్ష్యంగా ఉంటావా? ఇంత అలక్ష్యంగా ఉంటావా? ఏముందలే అని ఉంటావా? సంఘమును గుర్చిన బాధ్యత నీకేమైనా ఉందా? సంఘమును గుర్చిన చింత నీకేమైనా ఉందా? సంఘమును గుర్చిన దిగులు నీకేమైనా ఉందా? సంఘం కొరకు ఏమైనా త్యాగం చేశావా? సంఘం కొరకు ఏమైనా నష్టపోయావా? సంఘం కొరకు ఏమైనా నిందలు పొందావా? సంఘం కొరకు ఏమైనా అవమానాలు పొందావా? చెప్పు. ఏం త్యాగం చేశావు? ఏ అవమానం పొందావు? ఎంత కష్టపడ్డావు? ఎంత నష్టపోయావు? నష్టం ఉంటే మానేస్తారు కదండి. నష్టం ఉంటే మానేస్తారు, కష్టమైతే మానేస్తారు. నీకు ఏ సమస్య వచ్చినా నువ్వు సంఘాన్ని ప్రేమిస్తున్నావా? నువ్వు నిజం సంఘాన్ని ప్రేమిస్తున్నావా? సంఘాన్ని ప్రేమిస్తే నష్టమైనా చెప్పండి, కష్టమైనా చెప్పండి, అవమానమైనా ఇంకేమైనా సంఘాన్ని విడిచిపెడతావా? క్రీస్తు సంఘమును ప్రేమించెను, దాని అమూల్యమైన ముత్యముగా ఎంచాడు. దాని కొరకు ఉన్నదంతా అమ్మివేసి ఆయన కొన్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు. దేవుని సంఘం. సంఘము అంటే అర్థము, అసలు మాట ఎక్లీషియా అంట. అది బయటకు పిలువబడుట అని అర్థం అండి. సంఘం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆ మాట చాలు. ఏమిటి చెప్పండి? బయటకి పిలువబడుట, కాల్డ్ అవుట్. ఇంకొక మాట కూడా ఉంది, కాల్డ్ అంటూ అని. బయటకు పిలువబడుట, మరి ఒకరి యొద్దకు పిలువబడుట. ఒక చోట నుంచి బయటికి పిలవటం, ఇంకొకరి దగ్గరికి పిలువబడటం. కాల్డ్ అవుట్, కాల్డ్ అంటూ. చూడండి, 2 వచనాలు చదువుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. 2వ అధ్యాయము 9వ వచనం. మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం అండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని ఎక్కడి నుంచి ఎక్కడికి పిలిచాడు? చీకటిలో నుంచి పిలిచాడు. ఎక్కడికి? వెలుగులోనికి పిలిచాడు. అది సంఘం అంటే ఒక చోట నుంచి పిలవట, మరొక చోటకి పిలవట. ఎక్కడి నుంచి పిలిచాడు? చీకటి నుంచి పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? వెలుగులోనికి పిలిచాడు. ఇంకొక వచనం కూడా చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం అండి. 1వ అధ్యాయము 9వ వచనం. మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన. ఎక్కడికి పిలిచాడు? కుమారుని సహవాసమునకు పిలిచాడు. కుమారుని యొద్దకు పిలిచాడు. కుమారుని యొక్క సహవాసానికి పిలిచాడు. 2, చీకటిలో నుంచి పిలిచాడు. చెప్పండి. వెలుగులోనికి పిలిచాడు. లోకం నుంచి పిలిచాడు. క్రీస్తు ప్రభు దగ్గరకు పిలిచాడు. క్రీస్తు ప్రభు యొద్దకు పిలిచాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం అండి. యోహాను సువార్త 17వ అధ్యాయం. 17వ అధ్యాయం నేనే చెప్తాను. 17వ అధ్యాయం
6వ వచనం అండి, 6వ వచనం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు అనే మాట కదండి. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించావు. ఆహా, దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి అయిన దేవుడంట లోకములో నుంచి చెప్పండి కొందరిని పిలిచి ఎవరికి ఇచ్చాడంట? కుమారునికి యాజ్ ఏ గిఫ్ట్ అన్నాడండి. యాజ్ ఏ గిఫ్ట్గా తండ్రి అయిన దేవుడు ఈ యొక్క లోకము నుంచి కొందరు మనుషులను ఏం చేశాడు? తన కుమారునికి ఏం చేశాడు? యాజ్ ఏ గిఫ్ట్ ఈవిగా ఇచ్చాడు, వరంగా ఇచ్చాడు. సగమా ఎవరవో తెలుసా? తండ్రి అయిన దేవుని చేత కుమారునికి ఒక ఈవిగా అనుగ్రహింపబడిన ఒక గొప్ప అమూల్యమైన ముత్యానివి. ఈవిగా అనుగ్రహింపడ్డావు. ఎక్కడి నుంచి? లోకములో నుంచి. ఆ మాట పట్టుకో, ఆ తర్వాత మనం ధ్యానం చేద్దాం. ఎక్కడి నుంచి ఇచ్చాడు? లోకములో నుంచి. సంఘం ఎక్కడి నుంచి వచ్చింది? లోకములో నుండే వచ్చింది. లోకంలో నుండి వచ్చింది. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. సంఘం అంటే అర్థం చూసాం. ఏంటి? బయటికి పిలవబడుట, మరి ఒక్కరికి దగ్గరికి పిలవబడుట. ఎక్కువగా బయటికి పిలవబడుట. ఎక్కడి నుంచి పిలవబడ్డాం? లోకములో నుంచి పిలవబడ్డాం. చీకటిలో నుంచి పిలవబడ్డాం. పాపములో నుంచి పిలవబడ్డాం. సాతాను బంధకము నుంచి, అధికారం నుంచి పిలవబడ్డాం. మన భాగ్యం ఎంతో గొప్పది. కుమారుని సహవాసానికి పిలువబడ్డాము. వాట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ ద లార్డ్? ప్రభు యొక్క కోరిక ఏంటి? సంఘాన్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు ఆయన? చెప్పరే. ఆయనతో ఏం చేయాలి? సహవాసం చేయటానికి. సహవాసం చేయటానికి. ఇట్ ఈజ్ ఎ డిజైర్. నీతో నాతో సహవాసం చేయాలి. ప్రభు ఆశ, ప్రభు కోరిక. మన సహవాసం అయితే తండ్రితో, నాయన కుమారుడైన క్రీస్తు ప్రభుతో. ఎంత భాగ్యం అండి ఈ దరిద్రుడికి. వాళ్ళు వీళ్ళు ఆ సహవాసాలు ఈ సహవాసాలు చేసినోడికి ఇప్పుడు ఏ సహవాసం దొరికింది? యేసయ్య సహవాసం దొరికింది. దేవుని సహవాసం దొరికింది. ఆహా, దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. కొన్ని సంఘాలు పేర్లు చెప్పి, ఆ సంఘాలు కొన్ని విషయాల్లో మాదిరిగా ఉన్నాయన్నమాట. కొన్ని మాదిరి సంఘాలు మెదట ఉంచాలని నేను చెప్తున్నాను. అంటే ఉదాహరణకి మనందరూ తెలిసినదే కదా, తెస్సలోనికులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందామండి. తెస్సలోనికులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు. కాబట్టి మాసిదోనియాలో, అక్కయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మ్రోగాను చాలండి. తెస్సలోనిక సంఘం మాదిరి సంఘంగా చూస్తున్నాం. అది దేనికి మాదిరి? మీ యొద్ద నుండి దేవుని వాక్యం మారుమ్రోగింది అంటున్నాడు కదా. నేనే చెప్తా. తెస్సలోనిక సంఘము సువార్త ప్రకటనకి మాదిరి. ఆ సంఘం ఎక్కువగా ఏం చేస్తుందో చెప్పండి? సువార్త ప్రకటనకు మాదిరి. మరి యెరూషలేము సంఘం చదువుకుందాం, చూడండి 2-3 వచనాలు. 1వ అధ్యాయమే 14వ వచనం, 4:31. 1వ అధ్యాయం 14వ వచనము, 4:31 కూడా చదువుకుందాం. అపోస్తల కార్యములండి. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక యెరూషలేము సంఘం దేనికి మాదిరి? ఆ మాట పట్టుకో. దేనికి మాదిరి? ప్రార్థనకు మాదిరి. తెస్సలోనిక సంఘం సువార్తకు మాదిరి. అపోస్తల కార్యములే 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతున్నప్పుడు, అంత్యోకయ సంఘము మిషనరీలను, సేవకులను పంపటానికి అది మాదిరి కదా. మిషనరీస్ అసెంబ్లీ అంటారండి.
ఇక అంతేలే, సమయం లేదు కదా. అంత్యోక సంఘం దేనికి మాదిరి? మిషనరీలు, సేవకులను పంపటానికి అది మాదిరిగా. 3వ వచనం చదువుతాయా? వారి మీద చేతులుంచి వారిని ఏం చేశారు? పంపారు. వారిని పంపారు. పంపే సంఘం. మిషనరీ సేవకులను ఇతర ప్రాంతాలకు పంపే సంఘం ఏది? అంత్యోకయ సంఘం. మరి ఫిలిప్పీ సంఘం 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలండి. 14-15. మంచిది. ఫిలిప్పీలారా, ఆరంభించినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను. చాలండి, ఇక ఎన్ని అక్కర్లేదులే. ఫిలిప్పీ సంఘము దేనికి మాదిరంటే కష్టాల్లో ఉన్న సేవకులను చెప్పండి ఆదరించే సంఘం, కష్టాలున్న సేవకులకు సహాయం చేసే సంఘం. ఏం చెప్పండి? ఏ సంఘము చెప్పండి? చెప్పే కదా, అది సహాయం చేసే సంఘం. సేవకులకే కాదులే, కష్టాలు ఉన్న వారికి ఆర్థికంగా అది కష్టాలున్న వారికి ఫిలిప్పీ సంఘం. మీ సంఘం తప్ప అన్నారు కదా, ఎవరు కదా? ఫిలిప్పీ సంఘం మాదిరి సంఘం, ఇచ్చే విషయంలో పుచ్చుకునే విషయంలో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము వచనము 2 అండి. 8వ అధ్యాయము వచనము 2. ఎలాగను కనుక వారు నిరుపేదలైనను వారి దాతృత్వము మాసిదోనియా సంఘము దేనికి మాదిరి? దాతృత్వం. దాతృత్వం అంటే ఇచ్చుటలో అన్నమాట. ఇచ్చుటలో నిరుపేదలు అంట అండి, ధనవంతులు కాదు. అందుకే కాబోలు శ్యాంబాబు గారు రాస్తారు, ధనవంతులు పేదలు ఇస్తారని పాట ఉంది కదయ్యా. నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించాను. సంఘం నిరుపేదల సంఘమే కానీ వారు ఎంత ఇచ్చారన్నమాట. అది దాతృత్వము. దానికి ఇంకో మాట లేదని తెలుగులో. ఇచ్చే సంఘమే, ధారాళంగా ఇచ్చే సంఘముగా మనం చూస్తున్నామండి. అయితే ఇంకొక వచనం, ఇంక 2 వచనాలు చదువుకుందాములే. అది కూడా చదవాలని ఆశ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నది చాలండి. ఏ చాలా ఉన్నాయిలే. అదే సంఘము పేరు కొరింథీ సంఘం. కొరింథీ సంఘము చెడ్డ మాదిరి, మంచి మాదిరి కాదు. అది కూడా మాదిరే కానీ దేనికి మాదిరి? చెడ్డ మాదిరి. అక్కడ తగాదులు ఉన్నాయి, అక్కడ కలహాలు ఉన్నాయి, అక్కడ డివిజన్లు ఉన్నాయి, అక్కడ విభేదాలు ఉన్నాయి, అక్కడ కోర్టులు ఉన్నాయి, అక్కడ వేద్యాలు ఉన్నాయి, అక్కడ పాపం ఉంది, అక్కడ వ్యభిచారం ఉంది, అక్కడ అన్నీ ఉన్నాయి. దేనికి మాదిరి? మంచికి కాదు, చెడ్డకు మాదిరి కొరింథీ సంఘం. చెన్నైలో అప్పుడు బైబిల్ క్లాస్ చెప్తున్నప్పుడు జస్టిస్ శామ్యూయల్ గారు ఆయన చెప్పేవాడండి, కొరింథీ సంఘము అది చెడ్డ సంఘం అన్నాడండి. ఏమన్నాడు? అది చెడ్డ సంఘం అన్నాడు. మళ్ళీ అన్నాడు కొరింథీ పత్రిక గొప్ప పత్రిక అన్నాడు. ఏమన్నాడు? కొరింథీ పత్రిక గొప్ప పత్రిక. ద ఎపిసల్స్ ఆర్ గ్రేట్ బట్ ద అసెంబ్లీ ఈజ్ పూర్. సంఘము మాదిరి సంఘం కాదు. అక్కడ మేము పౌలు వాడిని, నేను కేపావాడిని, విభజనలు ఉన్నాయి, తేడాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, వేద్యాలు ఉన్నాయి, పాపం ఉంది, అన్నీ ఉన్నాయి.
మాదిరి సంఘం కాదు. ప్రకటన గ్రంథము 3:16 కూడా చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథము 3:16 అండి. నీవు వెచ్చగానైనా నులువెచ్చగా ఉన్నావు. ఏ సంఘం అది? లవోదిక సంఘం. ఇప్పుడు ఉంది లవోదిక సంఘ కాలం. మనము లవోదిక సంఘం. ఇప్పుడమ్మా ఈ కాలం ఏ సంఘము ఇప్పుడు సంఘం ఎట్టు ఉంటుందంట? ఎచ్చగా లేదు, చల్లగా లేదు. ఎచ్చగా ఉన్న మేలే అన్నాడు, చల్లగా ఉన్న మేలే. కానీ ఎట్లా ఉన్నావు? నులివెచ్చని సంఘం. ఇప్పుడు ప్రస్తుత కాల సంఘం పేరుకు లవోదిక సంఘం. 2 చెడ్డ మాదిరి సంఘాలు చూసాం, 5 మాదిరి సంఘాలు చూసాం. ఒకరికి ఆ మాట చెప్పుకొని ప్రార్థన చేస్తాం. యెరూషలేము సంఘం దేనికి మాదిరి? ప్రార్థనకు మాదిరి. అంత్యోకయ సంఘం సేవకులను పంపడానికి మాదిరి. ఫిలిప్పీ సంఘం ఇచ్చే విషయంలో, పుచ్చుకోని విషయంలో, సేవకులకు సహాయం చేసే విషయంలో మాదిరి. మరి మాసిదోనియా అది తెస్సలోనిక సంఘం సువార్త ప్రకటించడం మాదిరి. మరి మాసిదోనియా సంఘం దాతృత్వమునకు మాదిరి. మరి కొరింథీ సంఘం చెడ్డ మాదిరి, కలహాలకు మాదిరి. ఇప్పుడు దాకా ఐక్యత చెప్పుకున్నాగా, కలహాలకు మాదిరి. లవోదిక సంఘం నులివెచ్చని స్థితి ఉందా లేదా అన్నట్టుగా ప్రార్థన చేసుకో. మరి నీ సంఘం, ఈ సంఘం, మా సంఘం, నీ ఊర్లో సంఘం చెప్పరే. మా ఊర్లో సంఘం ఏ సంఘం? దేనికి మాదిరి? మన స్థానిక సంఘాలు దేనికి మాదిరిగా ఉన్నాయి? మంచి మాదిరా, చెడ్డ మాదిరా? మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. సంఘమును కూర్చిన ఆలోచన జగత్ పునాది వేయబడక మునిపే ఆలోచించిన తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఒక అమూల్యమైన ముత్యమును కనుగొని ఉన్నదంతా ఆమె వేశావా? దాన్ని కొన్నావా? యేసు ప్రభువా, నీకున్నదంతా విడిచిపెట్టావు. ధనవంతుడా, దరిద్రుడు అయ్యా. నీ రక్తం ఇచ్చావు, నీ ప్రాణం ఇచ్చి సంపాదించావు. సంఘము నీ దృష్టిలో ఎంత విలువైనదో, ఎంత అమూల్యమైనదో. సంఘాన్ని ప్రేమించి దాని కొరకు నేను అప్పగించుకున్నాను. ఈనాడు మేము నా ప్రభువా సంఘాన్ని ప్రేమించే వారం ఉండాలి. ఆ సంఘం కొరకు అప్పగించుకొని అర్పించే వారం ఉండడు కృపను చూపమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.